సర్వం మాయ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయ్యి 100,00,00,000 పైనే కలెక్ట్ చేసింది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. ఈ మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. డైరెక్టర్ స్టోరీలోకెళ్ళడానికి చాలానే టైం తీసుకున్నారు. ఒక 40-50 మినిట్స్ అయిన తర్వాత ఒక ఆత్మ హీరో లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. అప్పటినుంచి మూవీ పైన కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఆత్మ తన లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఆత్మ చేసే పనులు, అలాగే ఆత్మకు హీరోకి మధ్య ఉండే బాండింగ్, ఆత్మ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చే సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. స్టోరీ విషయానికొస్తే ప్రభేందు అలియాస్ నివిన్ పౌలి వరుసకు బావ అయిన రూపేష్ నంబూద్రి అలియాస్ అజు వర్గీస్‌తో కలిసి పూజలు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక కుటుంబంలో ఒక పిల్లాడికి దయ్యం పట్టిందని ఆ ఇంటికి శాంతి హోమం చేయడానికి వెళ్తాడు. హోమం చేసి ఇంటికి తిరిగి వచ్చిన తనకు తెలియకుండా తన ఫోన్ యూస్ చేసుకొని ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంది ఒక ఆత్మ అని తెలుసుకుంటాడు. ఆత్మను చూసి మొదట భయపడిన తర్వాత తనతో బాండింగ్ ఏర్పరచుకొని ఆ ఆత్మకి ఢిల్లులు అనే పేరు పెడతాడు. ప్రభేందు జీవితంలోకి వచ్చిన ఆ ఆత్మ ఎవరు? ఆ ఆత్మకున్న గతమేంటి? గతాన్ని మర్చిపోయిన ఆత్మకు ప్రభేందు జీవితంలో జరిగే సంఘటనల వల్ల ఆ ఆత్మకు గతం ఎలా గుర్తుకొచ్చింది? అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగానే ఉంటుంది. ఆత్మ తన లైఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మూవీ కొంచెం పర్లేదనిపిస్తుంది. ఆత్మగా చేసిన రియా సిబు తన పర్ఫార్మెన్స్తో సినిమాకి హైలైట్ అవుతుంది. తన మూవీ మొత్తం కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా బెటర్గా ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ 50 మినిట్స్ అయితే చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది. తన గతాన్ని మర్చిపోయిన ఆత్మ ప్రభేందు జీవితంలో జరిగే సంఘటనల వల్ల తన గతాన్ని ఎలా గుర్తు చేసుకునింది అనే పాయింట్తో మూవీని చాలా బాగా తీశారు. ఆత్మ ఫ్లాష్ బ్యాక్ కూడా సింపుల్ అండ్ స్వీట్గా చాలా బాగుంది. క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చింటే బాగుండు అనిపించింది. ముఖ్యంగా మూవీలో వచ్చే విజువల్స్, సినిమాటోగ్రఫీ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వాటి వల్లనే మూవీని చూసేలా చేశాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నివిన్ పౌలి చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే రియా సిబు తన ఎంటర్ అయినప్పటి నుంచి మూవీ మొత్తం కూడా చాలా హైలైట్ అవుతారు. తన క్యూట్నెస్తో మూవీ మొత్తం కూడా చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. రిమైనింగ్ వాళ్ళు జస్ట్ పర్లేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే స్లోగా ఉన్నా కానీ మూవీలో వచ్చే ఆత్మ క్యారెక్టర్ మనల్ని మూవీ చూసేలా చేస్తాయి. మూవీ అందరికీ అయితే నచ్చకపోవచ్చు. ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.